హీరో అలా కింద కూర్చున్న వెంటనే అతని వెనక నుండి మిగతా 2 వేరియంట్స్ కనిపిస్తాయి. దాంతో హీరో షాక్ అయినప్పుడు ది ఎండ్. మొత్తానికి స్టోరీ రాయడం అయితే అయిపోయింది. ఒకసారి వల్లభ్కి చెప్పి ఎలా ఉందో అడగాలి. హలో హలో. వల్లభ్, ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఖాళీ. కొత్తగా ఒక స్టోరీ రాసారా? అవునా? స్టోరీ పేరేంటి మరి? టైం గ్లిచ్. ఓ, స్టోరీ ఏంటి? స్టోరీ ఏంటంటే ఓపెన్ చేస్తే హీరో ఇంట్రొడక్షన్. ఆగాగు తమ్ముడు, హీరోగా ఎవరిని ఊహించుకోమంటా మరి? హీరోగా నన్నే ఉంచుకో, ఎప్పటికీ మా ఇంట్లోనే జరుగుతుంది అనుకో. ఓకే, చెప్పు. ఇంకా ఓపెన్ చేస్తే హీరో బయట నుంచి సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు. తర్వాత డోర్ ఓపెన్ చేద్దామని ఎంత ట్రై చేసినా డోర్ ఓపెన్ అవ్వదు. లాస్ట్కి అయితే అలాగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. తర్వాత సరుకులు కిచెన్లో పెట్టి వాటర్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తాడు. అలాగా హీరో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. నా కథలో హీరో కూడా ఒక రైటరే. అలా స్టోరీ రాస్తూ ఉంటాడు. అప్పుడే హీరోని కిటికీ నుంచి ఎవరు తొంగి చూసినట్టు అనిపిస్తుంది. హీరో ఎవరా అని వెంటనే బయటికి వెళ్ళి చూస్తాడు. తర్వాత హీరో వెళ్ళి కిటికీ నుంచి చూస్తే అంటే అవును, హీరోకి హీరోనే కనిపిస్తాడు. ఎలా రా? ఎలా అంటే హీరోకి టైం గ్లిచ్ అవటం వల్ల అతని పాస్ట్ ఇంకా ఫ్యూచర్ వేరియంట్స్ రెండు ఒకటే రియాలిటీలోకి వచ్చేస్తాయి. అవునా? తర్వాత ఏం జరిగింది? హలో 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 చెప్పరా, చెప్పు.